అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా గోదావరి నదీ జలాల వాటాపై వాడివేడిగా చర్చ సాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పాలమూరు ప్రాజెక్టుపై హరీష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతోంది అధికార పార్టీ. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సభలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, కృష్ణా గోదావరి నదీ జలాలపైనే చర్చ జరగనుంది. దీంతో పాటు మోదీ సర్కార్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం మార్పుపైన సభలో చర్చించనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు జనవరి 7 వరకు కొనసాగించాలని గత నెల 29న బీఏసీలో నిర్ణయించారు స్పీకర్. అసెంబ్లీ పని దినాలు పెంచాలని, అన్ని సమస్యలపై చర్చించాలని పట్టుబడుతున్నాయి విపక్షాలు. దీంతో 6న మరోసారి సమావేశం కావాలని బీఏసీ నిర్ణయించింది. తదుపరి సభ పని దినాలపై బీఏసీలో చర్చించాలని నిర్ణయించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 80,000 కోట్లు అవసరమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ సర్కార్ 27,000 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వం వచ్చాక 7,000 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఉత్తమ్. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాస్టు 35,000 కోట్లని, వాళ్ళ హయాంలో ఖర్చు పెట్టింది 27,000 కోట్లు. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్, ఆయకట్టు కాలువలు, ఆయకట్టు పనులు అంతా పూర్తి చేయడానికి మేము లెక్కలతో సాగు పెడతాం. 80,000 కోట్లు దాటుతుంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై 7,000 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్. 7 ఏళ్ల తర్వాత పాలమూరుపై సీడబ్ల్యూసీకి డీపీఆర్ ఇచ్చారన్నారు మంత్రి. 80,000 కోట్ల ప్రాజెక్టుపై 27,000 కోట్లు ఖర్చు చేస్తే 90% పనులు పూర్తయినట్టా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదని బీఆర్ఎస్ చెప్పడం సిగ్గుచేటన్నారు మంత్రి ఉత్తమ్. మరి 80,000 కోట్ల పనులకి 27,000 కోట్ల పనులు చేసి మేము 90% పనులు చేయడం అనేది ఎంత సత్యదూరమైన విషయమో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి. 2015లో జీవో ఇచ్చి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ 7 ఏళ్ల తర్వాత 2022 సంవత్సరంలో సెప్టెంబర్లో 13వ తారీఖున పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటిసారి సిడబ్ల్యూసికి డిపిఆర్ సబ్మిట్ చేసింది. దాని ఖర్చు చూపెట్టిండ్రు 55,000 కోట్లు. 20 నుంచి 25 రోజుల పాటు సభలు నిర్వహించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. అయితే సభ ఎన్ని రోజుల పాటు జరగాలనేది 6న జరగబోయే బీఏసీ సమావేశంలో తేలనుంది. రాష్ట్ర ప్రజలందరికీ న్యూ ఇయర్ విషెస్ చెప్పారు సీఎం రేవంత్. మంత్రులు ఈ కొత్త సంవత్సరం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకున్నట్లు చెప్పారు. కొత్త లక్ష్యాలతో విజయం సాధించాలన్నారు. సెక్రటేరియట్లో మంత్రుల్ని విడివిడిగా కలిశారు ఆయా డిపార్ట్మెంట్ అధికారులు. క్యాలెండర్, డైరీలను ఆవిష్కరించారు. సీఎం రేవంత్ రెడ్డికి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖతో పాటు పలువురు లీడర్లు. ముఖ్యమంత్రికి శాల్వా కప్పి బొకేలను అందించారు. సెక్రటేరియట్ లో మంత్రి సీతక్కను కలిసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు అధికారులు, సిబ్బంది. నూతన సంవత్సరంలో కొత్త లక్ష్యాలతో విజయం సాధించాలని మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. సెక్రటేరియట్లో న్యూ ఇయర్ సందడి కనిపించింది. ఉద్యోగులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు. కొత్త సంవత్సరం అందరికీ అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు బట్టి విక్రమార్క. రోడ్లు భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 60,000 కోట్ల విలువైన రోడ్లు డబుల్ లేన్, 4 లేన్, 6 లేన్ నిర్మిస్తున్నామన్నారు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ తనకు ఫ్యామిలీ లాగా అన్నారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ ఎర్రమంజిల్ ఆర్ఎండ్బి ఆఫీస్లో క్యాలెండర్, డైరీని ఆవిష్కరించారు మంత్రి.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల సహకారం అవసరమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో అత్యధిక మరణాలు యాక్సిడెంట్లతోనే జరిగాయని చెప్పారు. అన్ని శాఖల అధికారులు మరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నారని, అయితే ప్రజల భాగస్వామ్యం లేనిది ఏదీ విజయవంతం కాదని తెలిపారు. సిటీలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి. జీవన నౌకను కొనసాగించడానికి మనం ఉరుకుల పరుగుల మీద నడుస్తున్న సందర్భంలో ఈ నిబంధనలన్నీ గాలికి వదిలేసి ఉరుకుతా ఉన్నాం. ఆ ఉరికే సందర్భంలో ప్రాణాలు గాలిలో కలిసి కుటుంబాలు పూర్తిగా రోడ్డున పడి అనాథాలుగా మారిపోతా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తమ వాహనాలు నడిపేటప్పుడు సిగ్నల్ పడ్డప్పుడు ఆగడం కానీ, లైన్ క్రాస్ చేయడం కానీ, రాంగ్ రూట్లో పోవడం కానీ, వాహనం వస్తున్నప్పుడు టెలిఫోన్ మాట్లాడడం కానీ, డ్రింక్ చేసి నడపడం కానీ మానుకోగలిగితే సగం యాక్సిడెంట్లను తగ్గించినట్టే. రాష్ట్ర అటవీ అధికారుల వార్షిక క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు మంత్రి కొండా సురేఖ. ఈ సందర్భంగా మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ అటవీ శాఖ అధికారులు. తర్వాత న్యూ ఇయర్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కొండా సురేఖ. కృష్ణా జలాల పంపకాలు, ప్రాజెక్టుల పూర్తి అంశాలపై బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. మనకు రావాల్సిన నీటి వాటాలపై బీఆర్ఎస్ ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ 10 ఏళ్లు గడిచినా నిర్మించలేదని ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ న్యాయ పోరాటం చేస్తున్నారని చెప్పారు కాంగ్రెస్ నేతలు. కృష్ణా జలాలపై హరీష్ రావు రోజుకో మాట చెబుతున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్. 10 ఏళ్లలో దక్షిణ తెలంగాణలో కృష్ణా జలాలపై గత సర్కార్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదని ప్రశ్నించారు. 70% మన రాష్ట్రంలోనే ఉన్న కృష్ణా జలాలను బీఆర్ఎస్ సర్కార్ ఎందుకు ఉపయోగించుకోలేదని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో ఎందుకు 299 టీఎంసీలకే పరిమితమయ్యారని, మనకు రావాల్సిన వాటాపై కేసీఆర్ ఎందుకు పోరాటం చేయలేదన్నారు ఎంపీ చామల. రాష్ట్రం విభజించిన తర్వాత 299 టీఎంసీలకే పరిమితం ఎందుకు కావాల్సి వచ్చింది? హరీష్ రావు గారు అతనికే టీఎంసీల గురించి, ఇరిగేషన్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్నట్టు మాట్లాడుతుండు. తెలంగాణ ప్రజలకు కూడా వాస్తవాలు తెలియదు. రోజు తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళనే నమ్మాల్సి వస్తుంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో 10 సంవత్సరాల హయాంలో మరి ఎందుకు దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా జలాల మీద మనం ప్రాజెక్టులు కట్టుకోలేకపోయినాం? 3 సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చి 10 సంవత్సరాలైనా కేసీఆర్ పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి. రైతులు, ప్రజలకు క్షమాపణ చెప్పిన తరువాతే భూత్పూర్ పర్యటన చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రాజెక్టులను గాలి కొదిలేసి ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షల కోట్ల నిధులు మళ్లించారని మండిపడ్డారు. 3 సంవత్సరాల పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు అందిస్తానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు నీవు, నీ అల్లుడు హరీష్ రావు ఇద్దరు పాలమూరు ప్రజలకు మోసం చేసి, అన్యాయం చేసి, పాలమూరు ప్రాజెక్టులను గాలికి వదిలేసి మీరు ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి దాంట్లో పోయి 1,00,000 కోట్లు గాలబెడితే అది ఉత్తగానే కూలిపోయింది. కృష్ణా జలాల కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ న్యాయ పోరాటం చేస్తున్నారని చెప్పారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపై సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ను తీసుకువచ్చి మాట్లాడాలన్నారు. ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కి లేదన్నారు రమేష్ రెడ్డి. నీ పాలనలో తెలంగాణకు నదీ జలాల విషయంలో అన్యాయం చేయకపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ఇలా జగదీశ్వర్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నాం. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలలో దమ్ముంటే కేసీఆర్ని తీసుకురండి. ఆల్ ఇండియా కాంగ్రెస్ ఉమెన్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు అదిత. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు లాంబా ఆదేశాల మేరకు నియామకం జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తనకు బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ఎల్ఓపీ రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు అదిత. గతంలో బీహార్, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ కు నేషనల్ అబ్జర్వర్ గా పనిచేశారు అదిత. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మార్గదర్శకత్వంలో మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు అదిత. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశం పరుగులు పెడుతోందన్నారు బీజేపీ నేతలు. భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా మోదీ నాయకత్వాన్ని బలపరచాలని పిలుపునిచ్చారు. పాత సర్పంచ్లకు పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదన్నారు. కృష్ణా నీటిలో బీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందాలను అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాలని డిసైడ్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యేలు. అభివృద్ధిలో భారత్ దూసుకెళ్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
ప్రపంచంలోని చాలా దేశాలు రాజకీయ ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. దేశాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు, ప్రపంచంలో భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని వివిధ బస్తీల్లో పర్యటించారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు. వికసిత్ భారత్ కోసం కృషి చేస్తున్న ప్రధాని మోదీకి యావత్ దేశమంతా అండగా నిలవాలన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 3వ అతిపెద్ద దేశంగా భారత్ త్వరలోనే ఆవిర్భవించనుందన్నారు. కొత్త ఏడాదిలో భారతీయులంతా నేషన్ ఫస్ట్ నినాదంతో ముందుకెళ్లాలని అన్నారు రామచంద్రరావు. మనందరం ఎంతో కష్టపడి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు నరేంద్ర మోదీ గారు. మరి వారి అడుగుజాడల్లో 26లో కూడా మనం భారతదేశాన్ని వికసిత భారత్ వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. అనేక పథకాల ద్వారా, అనేక నిర్ణయాల ద్వారా ఈరోజు భారతదేశం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న ఆర్థికంగా పెద్ద సంస్థగా మారింది. పాత సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. బిల్లులు రాకపోవడంతో చాలా మంది దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని చెప్పారు. పెండింగ్ బిల్లులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో ఓపెన్ జిమ్, బాల వికాస్ ప్లాంట్ ప్రారంభించారు రఘునందన్. సర్పంచ్లకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు మన ఊరు మనబడి పేరిట సర్పంచులు కష్టపడి లేదా విద్యా కమిటీ చైర్మన్లు కష్టపడి గ్రామాల లోపల ప్రభుత్వ పాఠశాలలకి విద్యార్థులు రావాలని ఆలోచించి పూర్తి చేసినటువంటి మన ఊరు మనబడి కార్యక్రమం కింద కట్టినటువంటి ఒక్క పాఠశాలకు సంబంధించినటువంటి నిధులు కూడా పాత సర్పంచులకు ఇప్పటిదాకా ఇవ్వకపోవడం అనేది బాధాకరం. అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది బీజేపీ. బచావత్, బ్రిజేష్ ట్రిబ్యునల్స్ లో తెలంగాణకు అన్యాయంపై అసెంబ్లీలో చర్చకు పట్టుబడతామంటున్నారు. కృష్ణా నీటిలో బీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందాలు అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ప్రాజెక్టులపై వెదిరా శ్రీరామ్తో పూర్తిస్థాయి అవగాహన కల్పించింది బీజేపీ. కేసీఆర్, హరీష్ రావు సంతకాలే తెలంగాణకు మరణ శాసనం అయ్యాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నింట్లోనూ ఓటమితో సర్కార్పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కమిషన్ల కోసం పాలమూరును జూరాల నుంచి శ్రీశైలంకు మార్చారని మండిపడ్డారు. కాళేశ్వరం వెనుక ఎటువంటి ఫార్ములా లేదన్నారు. ప్రాజెక్టులు, పంపులు ఎన్ని పెరిగితే అంత కమిషన్లు వస్తాయన్నదే బీఆర్ఎస్ ప్లాన్ అన్నారు. ఏపీ సర్కార్ పెన్నా బేసిన్లోకి కృష్ణా నీటిని తరలిస్తుంటే కేసీఆర్ ఎన్నడూ ప్రశ్నించలేదన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ ప్రజాభవన్లో కృష్ణా గోదావరి నదీ జలాల వాటా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం. వాళ్ళ సంకుచిత స్వభావంతో ఈ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని, ఆలోచనను, అవగాహనను తప్పుబట్టి ప్రజలకు తప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా నది, గోదావరి నది మధ్య భూభాగమే తెలంగాణ రాష్ట్రం. ఈ 2 నదులే మన యొక్క జీవన మరణ సమస్య. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞ ప్రాజెక్టులను ప్రారంభించి ఇరు ప్రాంతాల కృష్ణానది మీద ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్న సందర్భంలో కూడా ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు ద్వారా మనకు జరిగే నష్టాన్ని బలంగా వాదన వినిపించడం జరిగింది. మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే. దానికి ప్రధానమైన కారణం నీళ్ళ పోరాటాల ప్రాతిపదికన ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అని ఈరోజు మనం నిరూపించుకున్నాం. ఈరోజు జరుగుతున్న చర్చ జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఈనాటి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఎత్తుగడతో ముందుకెళ్తున్నాం. దీనికి సంబంధించి చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు వివిధ సందర్భాలలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటలకు సంబంధించి కొంత వివరణ నేను ఇవ్వాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బ్రిజేష్ ట్రిబ్యునల్ని అపాయింట్ చేసింది కృష్ణానది మీద నీటి పంపకాల కోసము 2004లో వేస్తే ఈరోజు 2026కు వచ్చినాం. 21 సంవత్సరాలైనా ఈ నీళ్ల మీద జడ్జిమెంట్ రాలే. ఇంకా ఎన్నేళ్ళకు వస్తుందో దానికి లెక్కలేదు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు. ఆ తర్వాత కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలు, ఆ తర్వాత జూబ్లీ హిల్స్లో జరిగిన ఉప ఎన్నికలు,
ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఓటమి తప్ప పార్టీకి ఏమీ కనిపించలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం, అట్లా 24 క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి బేసిన్లో తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్, అయిన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు, పంపులు లిఫ్టులు. ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన. ఈ మట్టి పని ఒకటి చేస్తాడు, తట పని ఒకటి చేస్తాడు, పంపులు లిఫ్టులు తీసుకురా ఆడవాడి బిల్లులు ఎత్తేసి. కాళేశ్వరం మీద పీసీ ఘోష్ ఏం రిపోర్ట్ ఇచ్చిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు, లోతుకి వెళ్ళదలుచుకోలేదు. సేమ్ ఫార్ములా జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించిండు. ప్రబుద్ధుడు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు పోయి సుప్రీంకోర్టులో కేసు అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. మీరు 7.15 టీఎంసీ ఫర్ డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోండి, మీరు వ్యవసాయానికి అసలు ఇక్కడ మట్టి తీసి ఇక్కడ పోయడానికి వీలేదని 2023లో మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు. పంపులకు లిఫ్టులకు పైసలు ఇవ్వాలి కదా కాంట్రాక్టర్కి, దాంతోనే ఆయన కమిషన్ వస్తుంది కదా. పంపులు లిఫ్టుల కాంట్రాక్టర్స్కు పేమెంట్ ఇవ్వడానికి ఇది తాగునీటి ప్రాజెక్టు కింద చిత్రీకరించేసి పంపులు లిఫ్టుల కంపెనీకి మొత్తం పేమెంట్లు ఇచ్చిండే. స్థూలంగా చంద్రశేఖరరావు 27,000 కోట్లలో మీరు ఒకసారి మొత్తం డీటెయిల్స్ ఇస్తే పంపులు లిఫ్టులకే. వందే భారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్ అయింది. గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుని సత్తా చాటింది. అత్యాధునిక స్వదేశీ టెక్నాలజీ, భద్రతా ప్రమాణాలతో నిర్మించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ట్రైన్లో విలాసవంతమైన సౌకర్యాలున్నట్లు చెప్పారు. కోల్కతా గౌహతి మధ్య తొలి ట్రైన్ నడపనున్నట్లు తెలిపారు అశ్విని వైష్ణవ్. దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ పట్టాలెక్కేందుకు అంతా సిద్ధమైంది. ట్రయల్ రన్, స్పీడ్ టెస్ట్ సక్సెస్ అయింది. దేశీయంగా రూపొందించిన ఈ ట్రైన్ గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. వాటర్ టెస్ట్లోనూ వందే భారత్ స్లీపర్ ట్రైన్ టెస్ట్ విజయవంతమైంది. 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా ట్రైన్లోని నీటి గ్లాసులు ఎలాంటి కుదుపులకు లోను కాలేదు. గ్లాసులోని నీళ్లు ఏమాత్రం తొనకలేదు. అత్యాధునిక భద్రత, విలాసవంతమైన సౌకర్యాలతో నిర్మించింది ఇండియన్ రైల్వే. రాజస్థాన్లోని కోటా, నాగ్దా స్టేషన్ల మధ్య ట్రయల్ రన్ నిర్వహించింది. ఆ వీడియోలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రయాణికుల స్లీపింగ్ టైంలో ఎలాంటి కుదుపులు లేకుండా ప్రశాంతమైన జర్నీని అందించడమే లక్ష్యంగా స్లీపర్ వెర్షన్ తయారు చేశామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ध्यान दिया गया है इसके सस्पेंशन के डिजाइन पे, इस ट्रेन के सस्पेंशन के डिजाइन पे एक टोटली नया लेवल लाया गया है. इसीलिए इतना समय लगाया, मतलब करीब करीब 1 साल लगाया बोगी के नए डिजाइन पे. ట్రైన్ గమనంలో స్థిరత్వం, కుదుపులు, ప్రకంపనలు, బ్రేకుల పనితీరు పరిశీలించినట్లు తెలిపారు వైష్ణవ్. అన్ని విభాగాల్లో రైలు పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. తొలి రైలు కోల్కతా గౌహతి మధ్య అందుబాటులోకి రానుందని చెప్పారు. और ये देखो आप इसके एर्गोनॉमिक डिजाइन के इंटीरियर्स, लैडर बहुत अलग तरीके की है. चढ़ने के टाइम में सपोर्ट चाहिए होता है, तो वो सपोर्ट देने के लिए यहाँ पे ये एक हैंडल स्पेशल किया गया है. కోల్కతా గౌహతి మధ్య వందే భారత్ తొలి స్లీపర్ ట్రైన్ జనవరి 17 నుంచి 20 తేదీల మధ్య పరుగులు పెట్టనుంది. ఈ రైల్లో మొత్తం 16 కోచ్లు ఉండనున్నాయి. 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ కోచ్లు ఏర్పాటు చేశారు. ఏసీ 3 టైర్ రేటు 2300, ఏసీ 2 టైర్ ధర 3000, ఏసీ ఫస్ట్ క్లాస్ 3700గా ఉండే అవకాశం ఉంది. వందే భారత్ స్లీపర్ ట్రైన్లో 823 మంది ప్రయాణం చేయవచ్చు. फर्स्ट एसी का है ₹3.80 पर किलोमीटर.
सेकेंड एसी का 3 रुपीज 10 पैसा पर किलोमीटर और थर्ड एसी का 2 रुपीज 40 पैसा पर किलोमीटर। और ये नया कॉन्सेप्ट एक इसमें लगा है, जैसे फुल सर्विस एयरलाइन होती है वैसे ही ये फुल सर्विस स्लीपर ट्रेन है। విలాసవంతమైన సౌకర్యాలతో అత్యాధునిక టెక్నాలజీతో వందే భారత్ స్లీపర్ ట్రైన్ తీర్చిదిద్దారు. భద్రత కోసం స్వదేశీ టెక్నాలజీ కవచ్ వ్యవస్థను, విమాన తరహాలో బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ లైటింగ్ వంటి ఎన్నెన్నో ప్రత్యేకతలను వందే భారత్ స్లీపర్ ట్రైన్లో ఏర్పాటు చేశారు. వచ్చే 6 నెలల్లో మరో 8 వందే భారత్ స్లీపర్ ట్రైన్లు పరుగులు తీయనున్నాయి.